హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కథా బృందానికి స్వాగతం అండి. కథలోనికి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పవిత్ర కార్తీక మాసంలో చేసే అతి చిన్న పుణ్యకార్యమైన అధిక ఫలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కార్తీక శుద్ధ ద్వాదశి రోజు చేసే సాలగ్రామ దానం వల్ల కలిగే ఫలాన్ని జనకునికి వశిష్ఠుడు ఏ విధంగా వివరించాడో ఈ కథనంలో తెలుసుకుందాము. వశిష్ఠుడు జనకునితో 12వ రోజు కథను ప్రారంభిస్తూ, ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో చేయు దానములకు విశేష ఫలం కలదు. కార్తీక మాసంలో వస్త్రదానము, అన్నదానము, గోదానము, యజ్ఞోపవీత దానము చేయటం వల్ల గొప్ప ఫలము కలుగును. ఇక కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామ దానం చేసిన ఎంతో పుణ్యం. ఆ మహత్యమును వివరించే ఒక కథను నీకు చెబుతాను, శ్రద్ధగా వినుము అని చెప్పసాగాడు. పూర్వము గోదావరి నదీ తీరమున గల ఒక పల్లెనందు ఒక పరమ లోభి అయిన వైశ్యుడు ఉండేవాడు. అతడు తాను తినక, ఇతరులకు పెట్టక, దాన ధర్మములు చేయక, ఎప్పుడూ ఇతరులను నిందిస్తూ తానే శ్రీమంతుడన్న గర్వముతో విర్రవీగుతూ ఉండేవాడు. ఎంతసేపటికి ఇతరుల ధనమును ఎలా కాజేయాలా అనే కపట బుద్ధితో ఉండేవాడు. ఒకసారి అతడు తన పొరుగురిలో ఉన్న బ్రాహ్మణుడికి ఎక్కువ వడ్డీకి ధనమును అప్పుగా ఇచ్చాడు. గడువు పూర్తి అయిన తరువాత వైశ్యుడు ధనము కోసం బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళగా ఆ బ్రాహ్మణుడు, అయ్యా, ఈ దినము నేను మీ బాకీ తీర్చలేను, నాకు మరికొంత గడువు ఇవ్వండి, ఎలాగైనా నేను మీ బాకీ తీర్చివేస్తాను. ఒకవేళ ఈ జన్మలో తీర్చలేకపోతే మరొక జన్మలో జంతువుగా పుట్టి మీకు సేవ చేసి అయినా మీ రుణం తీర్చుకుంటాను అని వేడుకుంటాడు. ఆ మాటకు కోపించిన వైశ్యుడు ఆవేశంతో తన వద్దనున్న కత్తితో ఆ బ్రాహ్మణుడి గొంతు కోసివేస్తాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకుని చనిపోతాడు. ఆ సంఘటనతో భయపడిపోయిన వైశ్యుడు అక్కడే ఉంటే రాజభటులు వచ్చి తనను బంధిస్తారేమో అని భయపడి తన గ్రామానికి పారిపోతాడు. గ్రామానికి పారిపోయిన బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక ఆనాటి నుంచి ఆ వైశ్యుడు కుష్ఠరోగంతో బాధపడి కొంతకాలానికి మరణిస్తాడు. వెంటనే యమభటులు వచ్చి వానిని నరకానికి తీసుకొని పోయి నానా బాధలు పెట్టసాగారు. ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. పేరుకు తగ్గట్లుగానే అతడు తన తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములకు, పుణ్యకార్యములకు వినియోగిస్తూ ఉండేవాడు. కొంతకాలానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి నరకము నుంచి భూలోకమునకు వెళుతూ మార్గం మధ్యలో ధర్మవీరుని ఇంటికి వస్తాడు. ధర్మవీరుడు నారద మహర్షిని విష్ణు స్వరూపంగా భావించి ఆర్ఘ్యపాదములిచ్చి సత్కరించి, ఓ మహానుభావ, తమరి రాక వలన నా ఇల్లు పావనమైంది. తమరి రాకకు గల కారణమును తెలియజేయమని ప్రార్థించగా అంతటా నారదుడు, ఓ ధర్మవీర, నీకు ఒక విషయమును చెప్పదలిచితిని. అది ఏమనగా, పరమ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చు శుద్ధ ద్వాదశి నాడు చేయు స్నాన దాన జపాలకు అత్యంత ఫలము కలదు. ముఖ్యముగా శుద్ధ ద్వాదశి రోజున ఎవరైతే సాక్షాత్తు విష్ణు స్వరూపమైన సాలగ్రామమును దానం చేస్తారో వారికి, వారి పూర్వీకులకు జన్మ జన్మల పాపం పోవును. నీ తండ్రి నరక బాధను అనుభవిస్తూ ఉన్నాడు. కావున నీవు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిష్ఠగా ఉండి సాలగ్రామమును దానం చేసిన నీ తండ్రికి నరక బాధల నుంచి విముక్తి కలుగును అని చెప్పాడు. అంతట ధర్మవీరుడు, ఓ మునివర్య, నేను గోదానం, భూదానం, హిరణ్యదానం వంటి అనేక గొప్ప దానాలు చేశాను. కానీ ఒక మామూలు రాయి అయినా సాలగ్రామ దానం చేస్తే ఏమి ఫలం ఉంటుంది? నేను చేయను అని చెప్పగా ధర్మవీరుని అవివేకమునకు చింతించిన నారదుడు, ఓ ధర్మవీర,
నీవు సాల గ్రామమును ఒక రాయిగా భావిస్తున్నావు. అది సాక్షాత్తు విష్ణు స్వరూపం. నీ తండ్రికి నరక బాధలు తప్పాలంటే సాల గ్రామం దానం చేయటం తప్ప మరో మార్గం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. నారదుని మాటలు పెడచెవిన పెట్టిన ధర్మవీరుడు సాలగ్రామం దానం చేయగల శక్తి ఉండి కూడా చేయలేదు. ఇలా నారదుని మాటలను ధిక్కరించిన పాపానికి అతడు అనేక నీచ జన్మములు ఎత్తి నరకానికి వెళ్లి చివరకు ఒక పేద బ్రాహ్మణుడికి కూతురిగా జన్మించాడు. ఆ బాలిక యుక్త వయసు రాగానే తండ్రి ఆమెకు తగిన వరుణిని చూసి పెండ్లి చేశాడు. వివాహం జరిగిన కొంతకాలానికే ఆమె భర్త మరణించాడు. చిన్న వయసులోనే ఆమెకు ఇటువంటి కష్టం రావటానికి కారణం ఏమై ఉంటుందా అని ఆమె తండ్రి తన దివ్య దృష్టితో చూడగా పూర్వజన్మలో నారదుని మాట ప్రకారం సాలగ్రామం దానం చేయకపోవటమే ఆమె దుస్థితికి కారణమని గ్రహించి ఒక కార్తీక శుద్ధ ద్వాదశి సోమవారం నాడు ఆమెచే మంత్రపూర్వకంగా సాలగ్రామం దానం చేయించాడు. దానితో ఆమె భర్త తిరిగి జీవించాడు. ఎన్ని జన్మలెత్తినా చేసిన పాపం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే పెద్దల మాటను జవదాటరాదు. కావున ఓ జనక మహారాజా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన జన్మ జన్మల పాపం పటాపంచలైపోతుంది అని వశిష్ఠుడు జనకునితో చెబుతూ 12వ రోజు కథను ముగిస్తాడు. ఇది స్కాంద పురాణంలోని కార్తీక మహత్యం 12వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.